ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళ లైఫ్ టైం గుర్తుపెట్టుకునే మూవీ అని చెప్పొచ్చు. బికాజ్ కల్కి 2898 ఏడి అనేది మనకి మహాభారతం దగ్గర స్టార్ట్ అయ్యి దాని తర్వాత అసలు ఈ కల్కి అంటే ఏంటి, అసలు కమల్ హాసన్ ఎందుకు వస్తాడు ఏంటి, అండ్ మోరోవర్లీ ఈ మూవీకి హైలైట్ ఏంటి అంటే ప్రభాస్ అనే చెప్పొచ్చు. అండ్ అలాగే అశ్వత్థామ అని చెప్పొచ్చు. మనకి చాలామంది అనుకుంటాం ఇప్పుడు హీరో ఎవరు అని. నిజం చెప్పాలంటే హీరో కంటే కూడా అశ్వత్థామ క్యారెక్టర్ని చాలా హైలైట్ చేశారని చెప్పుకోవచ్చు. అటు మహాభారతం క్యారెక్టర్స్ అందరినీ తీసుకోవడము, ఇటు మహాభారతం తర్వాత అరే ఏంటి ఇంత గొప్పగా ఒక సినిమాని తీయొచ్చా. చాలామంది ఇది ఒక 90s కిడ్స్ కానివ్వండి, 80s కిడ్స్ కానివ్వండి, చాలామంది అనుకునే వాళ్ళం అరే ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ మనకు కూడా వస్తే బాగుండు అని. ఒక హాలీవుడ్ మూవీ రేంజ్లో ఒక తెలుగు సినిమాని తీయడం అనేది అసలు మాటల్లో చెప్పలేని విషయం అని చెప్పొచ్చు. నిజానికి ఆయన పెట్టిన బడ్జెట్కి, ఆయన ఇచ్చిన అవుట్పుట్కి ఆబ్వియస్లీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కాకుండా ఓవరాల్ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ఆయన ఇది ప్రజెంట్ అయితే ఒక మంచి సమాధానం చెప్పాడని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మెయిన్ క్యామియో రోల్స్కి హైలైట్ ఏంటి అంటే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, అలాగే ఆర్జీవి ఉన్నారంట. ఆర్జీవి ఆయన ముందు సినిమాలలో కూడా అసలు ఆయన ఒక క్యామియో రోల్ చేయడం అనేది చాలా అంటే చాలా మందికి సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఆయన ఏ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కూడా అందరికీ ఎప్పుడెప్పుడు చెప్పాలి అనే విధంగా ఉండే ఆయన ఈ సినిమాకి సంబంధించి అసలు బయట ఒక చిన్న లీక్ కూడా రానివ్వలే. విజయ్ దేవరకొండ ఫోక్స్ గెట్ రెడీ, యుల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్ అని చెప్పారు కదా. ఎస్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఎండింగ్ క్లైమాక్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ 10 minutes లైఫ్ టైం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ గుర్తుపెట్టుకునే విధంగా అయితే ఈ సినిమా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాతావరణం ప్రకారం చూస్తే 10/10, 5/5 రివ్యూ అయితే ఇస్తున్నారు. కానీ మొత్తంగా చెప్పాలి అంటే ఒక హాలీవుడ్ రేంజ్ మూవీని ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన నాగ్ అశ్విన్, అది కూడా జస్ట్ ఇది ఆయన 3వ సినిమా అని చెప్పొచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి అండ్ తర్వాత ఇది. ఇందులో ఉత్తర క్యారెక్టర్ పోషించిన ఇంకొక ఆవిడ మాలవిక నాయర్, తను కూడా ఉండడము, అలాగే మనకి మహాభారత్ నాలెడ్జ్ ఉంటేనే ఈ మూవీ అర్థమవుతుంది అని చెప్పేసి వస్తున్న మాటలు ఒక అంతుకి నిజమే అని చెప్పొచ్చు. బికాజ్ మహాభారత్ దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి అరే ఓకే మహాభారత్ అంటే ఇలా ఉంటుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అని చెప్పేసి మహాభారత యుద్ధం దగ్గర నుంచి కల్కి 2898 ఏడి కల్కి యుద్ధం వరకు ప్రతి ఒక్క సీన్ని ఒక హైలైట్గా చూపించారని చెప్పొచ్చు. మొత్తంగా అయితే మూవీలో క్యామియో రోల్స్ కానివ్వండి, వచ్చిన ప్రతి ఒక్కరికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అందరికీ మెమొరబుల్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఈ మూవీకి సంబంధించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఓవరాల్గా ప్రజెంట్ ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారంగా చూసుకుంటే మూవీ అయితే హిట్ అన్న టాకే వినిపిస్తుంది ఎక్కువ మట్టుకి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇంకొద్దిసేపట్లో మళ్ళీ ఇస్తాను. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. కెమెరా పర్సన్ సుమన్తో రిపోర్టర్ చార్మి.